చెవులకు కమ్మలు, జుంకీలు, ఇయర్ రింగ్స్ను ఏళ్ల తరబడి వీటిని ధరించడం వల్ల చెవులకు కుట్టించిన రంధ్రాలు కాలం గడిచే కొద్దీ చాలా మందిలో పెద్దవిగా మారిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్లను ఆశ్రయించి ఏవో యాసిడ్ రసాయనాలతో కూడిన చికిత్సను తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి యాసిడ్స్ వల్ల చెవి తమ్మలపై రంధ్రాలు మరింతగా దెబ్బతినిపోతూ ఉంటాయి. చర్మంపై స్కార్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీల సాయంతో చెవి తమ్మలపై రంధ్రాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చని చెబుతారు డాక్టర్లు. చెవి తమ్మలపై పెద్దగా మారిన రంధ్రాలను సరిచేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెవులకు పెట్టుకునే కమ్మలు, దిద్దులు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఆడవారి అందానికి మరొక అలంకారం. కానీ వీటిని సంవత్సరాల తరబడి ధరించడం వల్ల కొంతమందిలో చెవి తమ్మల మీద ఉండే రంధ్రాలు పెద్దవిగా మారిపోతుంటాయి. చిన్న రంధ్రమే పెద్ద చీలికగా మారిపోతుంటుంది. ఇలాంటప్పుడు చాలా మంది మహిళలు చెవి రంధ్రం పెద్దదైపోయిందని, కమ్మలు, పోగులు సరిగ్గా నిలవడం లేదని వాపోతుంటారు. మరొక సమస్య ఏంటంటే, ఇలాంటప్పుడు బ్యూటీ పార్లర్లకు వెళ్లాలా, స్కిన్ డాక్టర్ని కలవాలా, లేదంటే ప్లాస్టిక్ సర్జన్ని కలవాలా, ఎవరిని కలవాలో తెలియక సతమతమవుతుంటారు. ఇన్ జనరల్గా ఏంటంటే, ఈ చెవి యొక్క హోల్స్ సాగిపోకుండా ఉండటానికి కొన్ని మన ప్రికాషన్స్ తీసుకుంటే ఎప్పుడైనా మంచిదండి. మరి ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్గా ఎప్పుడన్నా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెట్టుకుని ఏంటంటే కొంచెం లైట్ వెయిట్గా ఉండటం మంచిది. అది కూడా కాకుండా ఎప్పుడైనా అకేషన్స్కి పెట్టుకోవాలంటే కొంచెం హెవీ వెయిట్, ఏదైనా కొద్దిగా వెయిట్ ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ ఆ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పక్కన స్టిక్కర్స్ అని దొరుకుతూ ఉంటాయి మీకు. అంటే ఒక చిన్న సిలికాన్ టాపిల్ అనమాట, అటు వెనక పక్కన పెట్టుకుంటారు. అవి టెంపరీగా మళ్ళీ ఆ అకేషన్ అయినా తీసేయటం అనమాట. పెట్టుకుంటే ఏంటంటే ఈ యొక్క చెవి యొక్క స్టడ్స్ కానీ వాటి ఇయర్ రింగ్స్ కానీ వాటి యొక్క వెయిట్ని పార్షియల్గా నాట్ ఓన్లీ మన స్కిన్ మీద పడకుండా అది కూడా తీసుకుంటుంది అనమాట. తీసుకుని మనకి ఎక్కువగా కిందకి సాగనివ్వదు అనమాట. ఎప్పుడన్నా ఇలా సాగినప్పుడు ఎర్లీగా ఉన్నప్పుడు లేదంటే కొంచెం లేట్ అవుతుంటే ఏమవుతుందంటే, బ్యూటీ పార్లర్ కంటే కూడా ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఒక ప్లాస్టిక్ సర్జన్ అండి, క్వాలిఫైడ్ డాక్టర్ని ఆర్ సర్జన్ని. కానీ ఏమవుతుందంటే ఈ చేసినప్పుడు ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ కానీ అన్నెసరీ కాంప్లికేషన్స్ మనం బాగా అవాయిడ్ చేయొచ్చు అనమాట. చేసి మళ్ళీ తిరిగి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా డెఫినెట్గా దాన్ని మళ్ళీ షేప్ తీసుకురావచ్చు. ఇంకోటి అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఎక్కడన్నా వెళ్ళి బర్న్స్ అయితే కనుక ఈ లోబ్యూల యొక్క షేప్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సో అటువంటి వాటినన్నింటినీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు విత్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎనీ గుడ్ సర్జన్ అనమాట. సో ఈ విధంగా చేస్తే తప్పకుండా మనకి సాగిపోయిన ఇయర్ లోబ్స్ని మళ్ళీ తిరిగి మనం రెస్టోర్ చేసుకోవచ్చు అండి. చిన్న చిల్లు పెద్ద చీరను చింపేస్తుంది అన్నట్లు చిన్న నిర్లక్ష్యమే చెవుల అందాన్ని దెబ్బతీస్తుంది. ఫ్యాషన్ కోసం భారీ జుంకాలు, రింగుల్ని ధరించడం, చెవి పోగుల బరువు, చర్మం బలహీనం కావడం, చాలా చిన్న వయసులోనే చెవులు కుట్టించుకోవటం ఇవన్నీ కలిసి చెవి తమ్మల్ని సాగిపోయేలా చేస్తుంటాయి. చెవి తమ్మల మీద బెజ్జాల్ని మరింత పెద్దవిగా చేస్తుంటాయి. చెవి పోగుల్ని పెట్టుకునే రంధ్రాలు పెద్దవిగా మారినప్పుడు చాలామంది తెలిసో తెలియకో బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. అక్కడ బెజ్జాల్ని చిన్నవిగా చేయడానికి యాసిడ్ రసాయనాలను వాడుతుంటారు. నిజానికి వీటి వాడకం వల్ల చర్మం కరిగిపోవడమే కాదు, చర్మంపై స్కార్స్ అంటే మచ్చలు కూడా ఏర్పడి అవి చూడడానికి ఎబ్బెట్టుగా కనిపించే ప్రమాదం ఉంటుందని చెబుతారు నిపుణులు. ఎప్పుడైనా సరే చెవి బర్న్స్ ఇది సాగినప్పుడు, హోల్ సాగినప్పుడు ఏం చేస్తారంటే, బ్యూటీ పార్లర్ కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కెమికల్ పెడతా ఉంటారు. ఆ కెమికల్ ఈజ్ మోస్ట్లీ 99% ఇట్ ఈస్ అన్ యాసిడ్ అండి, వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ యాసిడ్. యూజువల్లీ ఏదైనా టీసీ అని కానీ, ఫీనాల్ అని కానీ, ఆర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ యాసిడ్స్ కూడా పెట్టవచ్చు అనమాట. ఎనీ యాసిడ్ ఏం చేస్తుంది, లిటరల్లీ ఇట్ బర్న్స్, ఆ ఏరియా అంతా స్కిన్ తినేస్తుంది అనమాట. అండ్ ఆ తినేసేది కూడా ఆ ట్రాక్ని బట్టి ఎంతెంత అది లైన్గా ఉండదు. ఆ ఇష్టం వచ్చేది కారుతున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడెక్కడ కారిందో అదంతా తినేస్తుంది అనమాట. తినేసి కొంచెం అతుక్కున్నట్టు కనపడుతుంది. బట్ ఇంకా వర్స్ట్ ఏంటంటే, కొన్ని చోట్ల ఈవెన్ 1 డ్రాప్ ఆఫ్ ఎక్సెస్ ఇది ఏదన్నా అయితే కనుక ఈ యాసిడ్ కిందకి జారి ఈవెన్ ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వచ్చేసి ఇదంతా స్కార్ ఫామ్ అవుతాయి. క్వైట్ ఎ ఫ్యూ అనమాట. మేము రీసెంట్గా బాగానే చూసాం ఇలాంటివి నేను. సో ఇది చూసినప్పుడు ఏమవుతుందంటే, దేనికోసం వెళ్తే ఇంకోటి ఎక్స్ట్రా గిఫ్ట్ లాగా మనకు తగ్గుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా స్కార్ ఇంకోటి విచ్ ఈస్ రియల్లీ అక్కడ ఏమవుతుంది, డెఫినెట్గా ఒక లైన్ లాగా పడుతుంది, ఇంకా ప్యాథటిక్గా ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఏ ప్లాస్టిక్ సర్జన్, క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఈ హోలు బాగా పెద్దదైపోయింది అనుకోండి, మొత్తం మూసేస్తాం. ఇంకా కొంతమందికి ఏంటంటే పొజిషన్స్, అప్పర్ పార్ట్ ఆఫ్ ది హోల్ బాగుంది పొజిషన్ అని అనుకుంటే కనుక అప్పర్ పార్ట్ ఆఫ్ ది హోల్ ఒక్కటే ఉంచి ఒక చిన్న ఫ్లాప్ ప్రొసీజర్స్ ఉంటుంది, అంటే డ్యూ ఫ్లాప్ అంటారు అనమాట. దాన్ని ఏంటంటే పక్క నుంచి కట్ చేసి పైకి రివర్స్ చేసి దెన్ మళ్ళీ స్టిచెస్ వేస్తాం అనమాట.
ఈ పార్ట్లో ఈ హోల్ క్లోజ్ చేసే దాంట్లో ఓన్లీ స్కిన్ కాదండి, స్కిన్ ఒక్కటే కాదు సరిపోదు, స్కిన్తో పాటు కింద కండ ఉంటుందన్నమాట, పట్టుకునే కండ. ఆ కండను కూడా క్లోజ్ చేయాలన్నమాట. ఒక 2 to 3 స్టిచెస్ వేస్తాం అనమాట, ఇది లోపల. అది వేసినాక దెన్ బయట స్కిన్ని మనం క్లోజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఆల్ త్రూ ద ఇయర్ లోపియల్ అంటాం దీన్ని. మొత్తం చేస్తేనే కానీ అది పట్టు ఉండదన్నమాట. లేదంటే కనుక ఈవెన్ ఆ చిన్న స్మాల్ కెమికల్ పెట్టి చేసి టెంపరీ క్లోజ్ అనిపించినా కానీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లేకపోయినా చేసినా కానీ మళ్ళీ ఎమ్మటే సాగిపోయే ఛాన్సులు ఉంటాయి. వెరాజ్ ఈ విధంగా బాగా టోటల్గా క్లోజర్, సెక్యూర్గా క్లోజర్ చేస్తే కనుక తప్పకుండా మళ్ళీ తిరిగి సాగిపోయే ఛాన్సులు చాలా చాలా అరుదన్నమాట. చాలా. సో ఈ విధంగా చేయించుకుంటే డెఫినెట్గా మనకి కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు, లేదంటే పార్షియల్గా అప్పర్ పార్ట్ ఉంచేసుకుని మనం మళ్ళీ తిరిగి కమ్ములు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇయర్ స్టడ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎన్నాళ్ళకి పెట్టుకోవాలంటే యూజువల్గా ఒక 1 వీక్, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా క్లోజ్ చేసామనుకోండి అరౌండ్ 3 to 4 months పడుతుంది. ఫర్ ఎవరికైనా సరే దెబ్బ తగిలినప్పుడు ఆ ఏరియాలో కొంచెం గట్టి పడుతుంది, కొన్నాళ్ళు పాటు ఎర్రగా అవుతుంది, తర్వాత గట్టి పడుతుంది, తర్వాత నెమ్మదిగా సాఫ్ట్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఒక 3 to 4 months పడతాయి అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ తిరిగి మనకి సాఫ్ట్గా ఎలా అయిందో అప్పుడు మనం తిరిగి పెట్టించుకోవచ్చు. లేదా పార్షియల్గా క్లోజ్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 2 to 3 weeks తర్వాత మళ్ళీ అవన్నీ తిరిగి వాళ్ళ కమ్ములు పెట్టుకోవడానికి, అంటే వాళ్ళు స్టడ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు అండి. ఒకవేళ హోల్ బాగా చిన్నది కనిపిస్తే స్మాల్ అందరు పెట్టుకుంటారు లేడీస్, నేమ్ స్టిక్ కానీ ఇలాంటి ఏదైనా పెట్టుకుని ఆయింట్మెంట్ పెట్టుకుని దాన్ని కొంచెం డైలేట్ చేస్తా, అంటే పెద్ద చేసినాక దెన్ తిరిగి వాళ్ళ ఇయర్ స్టడ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అన్నమాట. చెవితమ్మలపై పెద్దవిగా మారిన రంధ్రాల్ని తిరిగి చిన్నవిగా మార్చుకునేందుకు డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ సంప్రదించడమే అన్ని విధాలా మంచిది. వారైతే బెజ్జాల కింద ఉన్న చర్మాన్ని నేర్పుగా నైపుణ్యంతో కత్తిరించడం, గ్రాఫ్ట్ చేయడం, కార్టిలేజ్ సాయంతో రంధ్రాన్ని మొత్తంగా మూసేయడం చేస్తారు. ఈ ప్రక్రియల్లో ఎక్కడా రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు. మచ్చలు ఏర్పడతాయన్న భయం అసలే ఉండదు. చెవులు చూడ్డానికి చిన్నవే కావచ్చు, కానీ అందంగా కనిపించడంలో వాటి పాత్ర పెద్దది. చెవితమ్మలపై కంతలు పెద్దవిగా మారినప్పుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవడం అన్ని విధాల మేలు.